నమస్తే అప్ ఫ్రంట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ మోడీ ప్రమాణ స్వీకారం. ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా సమర్థవంతంగా పనిచేస్తామన్న అధినేత్రి. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధం. నితీష్ కు ప్రధాని పదవి ఇస్తామంటూ ఇండియా కూటమి ఆఫర్. ఎలాంటి ఆఫర్లను తాము స్వీకరించేది లేదన్న కేసీ త్యాగి. బీజేపీ నేత వారణాసి ఎంపీ నరేంద్ర మోదీ వాళ్ళ రాత్రి 7:15 మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ సభ్య దేశాలతో పాటు పలు దేశాల ప్రముఖులు రానున్న దృష్ట్యా దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో జూన్ 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. దేశ రాజధాని నో ఫ్లై జోన్ గా ప్రకటించి నిషేధాజ్ఞలు విధించారు. కొంతమంది నేరస్తులు, సంఘ వ్యతిరేక వ్యక్తులు, ఉగ్రవాదుల నుంచి సాధారణ ప్రజలు, ప్రముఖులు, ముఖ్యమైన సంస్థలకు ముప్పు ఏర్పడకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం జరిగింది. సిపిపి నేతగా సోనియా పేరును ఖర్గే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను గౌరవ్ గొగోయ్, కె సుధాకరన్, తారిక్ అన్వర్ బలపరిచారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ఎన్నికల్లో మోదీ ప్రజా తీర్పును కోల్పోయారని, అయినప్పటికీ నైతిక బాధ్యత తీసుకోకుండా తిరిగి ప్రధాని పదవి చేపట్టడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. మోదీ తన పనితీరును మార్చుకుంటారని ఆశించలేమని, కాబట్టి విపక్షంగా ఎప్పటికప్పుడు ఆయనను ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్లు చూసే బాధ్యత మనదేనన్నారు. లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధమైంది. పార్టీ లోక్సభ పక్ష నేత పదవిని చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ను కోరింది. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని అశోక హోటల్లో సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర సిడబ్ల్యూసీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులందరూ రాహుల్ ఈసారి లోక్సభలో పార్టీకి నేతృత్వం వహించాలని, తద్వారా విపక్ష నేతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, మీరంతా నా కుటుంబం. గత 10 ఏళ్లలో ఎందరో పార్టీని వీడిపోయారు. పోరాడే ధైర్యం ఉన్న వాళ్లే పార్టీలో ఉన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు ప్రధాని పదవి ఇస్తామంటూ ఇండియా కూటమి ఆఫర్ చేసిందని ఆ పార్టీ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎలాంటి ఆఫర్లను తాము స్వీకరించేది లేదని చెప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి నితీష్ కు ప్రధాని పదవిని ఆఫర్ చేసింది. కానీ వచ్చే 5 ఏళ్లు ఎన్డీఏతోనే కలిసి పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం అని త్యాగి అన్నారు. తమను ఆఫర్లకు లొంగే నాయకులుగా కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు భావించడం బాధ కలిగించిందన్నారు. ఇండియా కూటమి కన్వీనర్ పోస్టుకు నితీష్ కు అర్హత లేదని భావించిన వారు ఇప్పుడు ప్రధాని పదవికి పనికి వస్తారని ఎలా భావిస్తున్నారని త్యాగి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఆయన ప్రమాణానికి ముహూర్తం ఖరారైంది. ఏర్పాట్ల పరిశీలనకు 5 ఐఏఎస్ అధికారులను నియమిస్తూ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 11 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన మెటీరియల్ అంతా ఇప్పటికే సభాస్థలి వద్దకు చేరుకుంది. ప్రధాన స్టేజీ పనులు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంఓ అధికారులు ప్రమాణ స్వీకారం ఆ రోజు 9:27 ఉంటుందని తప్పుగా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం దాన్ని సరిదిద్దారు. ఇదే అంశంపై మా విశాఖ ప్రతినిధి చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, చెప్పండి. ఈ నెల 12న ఏపీ కేబినెట్ కూడా ఏర్పడుతుంది. బాబు ప్రమాణ స్వీకారం కాగానే మంత్రుల జాబితా రిలీజ్ చేసే అవకాశాలున్నాయా? థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా ట్విట్టర్ వేదిక అయితే సమాచారం ఇచ్చారు. అయితే అది తప్పుడు ప్రకటన అంటూ కూడా టీడీపీ వర్గాలు కూడా కొట్టిపారేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మంత్రివర్గ ఏర్పాటు పైన కూడా పూర్తిగా చర్చించనున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందనే విషయం పైన కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు దృష్టి సారించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి గతంలో మంత్రిగా కూడా ఆయన అయితే కొనసాగిన పరిస్థితి కనిపించింది. అయితే మాడుగుల నుంచి పోటీ చేసినటువంటి బండారు సత్యనారాయణమూర్తితో పాటు వంగలపూడి అనిత పాయకరాపేట నుంచి కూడా గెలుపొందడం జరిగింది. ఆయనకు కూడా మంత్రి పదవికి సంబంధించినటువంటి స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కింజరాపు అచ్చెన్నాయుడు కానీ టెక్కల జిల్లా టెక్ నియోజకవర్గానికి సంబంధించి లేదా గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి పల్లా శ్రీనివాస్ వీరా కూడా మంత్రి రేసులో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిచినటువంటి విశాఖ వెస్ట్ కి సంబంధించినటువంటి పెద్దశెట్టి గణబాబు లేదా మాజీ మంత్రి అలాగే టీడీపీకి సంబంధించినంత వరకు కూడా సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు కూడా మంత్రి భరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కోల లలిత్ కుమార్ కి లేదా కిమిడి కళా వెంకటరావు కూడా మంత్రి పదవి వరించే అవకాశం కనిపిస్తుంది. జనసేనకు సంబంధించి కూడా కొంతమంది జిల్లాకు సంబంధించినంత వరకు కూడా కొనతాల రామకృష్ణ కానీ లేదా వంశీకృష్ణ శ్రీనివాస్ వీరిద్దరికి కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అటు నర్సీపట్నం సంబంధించి చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అటు పలాసకు సంబంధించినటువంటి గౌతు శిరీష కానీ కళా వెంకటరావు కానీ అటు సంబంధించి కానీ అటైనా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఎవరు అవుతారనే అంశం అయితే ప్రస్తుతం సవాల్గా మారే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా వీరి పేర్లు ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొంతమంది మంత్రి పదవికి సంబంధించి ముందంజ రేసులో ఉన్నారు శ్రీలక్ష్మి. ఓకే, అయితే ఫైనల్ లిస్ట్ ఎప్పుడు ఖరారయ్యే అవకాశం ఉంది? అయితే ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా 13వ తారీఖున ఈ మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశం అయితే ప్రస్తుతం చర్చగానే మారిన పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే $1 మిలియన్ పర్సన్ గా మారినటువంటి మంత్రి పదవి విస్తరణలో చాలా సీనియర్ నాయకులే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు కానీ లేదా బండారు సత్యనారాయణమూర్తి గాని వీరిద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు. అలాగే కిమిడి కళా వెంకటరావు కూడా ప్రస్తుతం ఆయన టీడీపీకి సంబంధించి చాలా యాక్టివ్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వస్తా సత్యనారాయణపై గెలుపొందిన కిమిడి కళా వెంకటరావు కూడా మంత్రి పదవి వరించే అవకాశం కనిపిస్తుంది. అయితే 13వ తేదీ అనంతరం కూడా ఒకసారిగా మరలా కూటమి అభ్యర్థులంతా కూడా ఒక చోట కూర్చొని చర్చా వేదిక కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. వారి చర్చల అనంతరం మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాల అంశం పైన అయితే కూలంకుషంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి కొనతాల రామకృష్ణ కూడా ముందులోనే ఉన్నారు. ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కొనసాగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అటు కొనతాల రామకృష్ణ కానీ లేదా భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గంటా శ్రీనివాసరావు కూడా మరో తన ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే గత టీడీపీ హయాంలో ఆయన మంత్రిగా చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు కూడా ఆయన కూడా రేసులో ఉన్నారు. లేదా గాజువాకు సంబంధించినటువంటి పల్లా శ్రీనివాస్ గతంలో చంద్రబాబు నాయుడు మాటిచ్చిన పరిస్థితి కనిపించింది. ఏదైతే స్థానిక సంస్థగత ఎన్నికలు జరిగాయో స్థానిక సంస్థగత ఎన్నికల్లో టీడీపీకి సంబంధించినటువంటి పల్లా శ్రీనివాస్ని ముఖ్యంగా విశాఖకు సంబంధించినటువంటి మేయర్ అనుకున్నారు. కానీ ఆయన ఆ రేసులో లేకపోవడంతో ఆయనకి
ఈ జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందితే మంత్రి పదవి ఇస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 13వ తేదీ తర్వాత మాత్రమే వీటి చర్చలు అయితే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది శ్రీలక్ష్మి. ఓకే, సెంట్రల్ విషయానికి వస్తే దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా మంత్రివర్గంపై పడింది. ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి అనే అంశంపై జోరుగా ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణ, డి అరవింద్, బండి సంజయ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర నుంచి బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏదైతే ఇది జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారం అనంతరం కూడా నరేంద్ర మోడీ కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలక నేతల పేర్లు వివరించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రామనాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు సీఎం రమేష్ కూడా ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అటు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా టీడీపీ నుంచి మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి ఆ సీనియర్స్ అందరినీ కూడా పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన కూడా ఇప్పటికే చర్చలు అయితే కొనసాగాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మంత్రి పదవులకు సంబంధించి మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ అయితే పూర్తిగా ముందు స్టెప్ కు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గతంలో ఏదైతే ఇచ్చారో హామీలని నెరవేరాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులకి మంత్రి పదవులు ఇవ్వాలంటూ కూడా కొంతవరకు ఆయన పైన ప్రెజర్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం అయితే చంద్రబాబు నాయుడు కూడా ఆయనతో భేటీ అయిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారం అనంతరం కూడా కింజరాపు ఎర్రంనాయుడు లేదా దగ్గుబాటి పురంధేశ్వరి పేర్లతో పాటుగా ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇటు కడప నుంచి అనకాపల్లి వచ్చి ఏదైతే ఆ పార్టీ ఆదేశాల మేరకు కడప నుంచి అనకాపల్లి వచ్చి పోటీ చేశారో పోటీలో గెలుపొందినటువంటి సీఎం రమేష్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయనకు కూడా వరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 లేదా 3 పదవులు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు రామ్మోహన్ నాయుడుకి ఇవ్వాలంటూ కూడా గట్టిపట్టిన పరిస్థితి కనిపిస్తుంది శ్రీలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ చందు. రైట్, ఇక మిగిలిన వివరాల్లోకి వెళ్తే ఉషా క్రెడ్ మూవీస్ను అగ్రగామి సంస్థగా ఈనాడు రామోజీరావు తీర్చిదిద్దారు. రామోజీకి ఒక ఆకాంక్ష ఉండేది, ఒక కళను సాకారం చేసుకోవాలనుకున్నారు. అవేవి తీరకుండానే రామోజీ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ కళను సాకారం చేసేవారు కూడా లేరు. అసలు ఆయన ఆకాంక్ష ఏమిటి, రామోజీ కళ ఏమిటి, ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. రామోజీరావు 1983లో ఉషా కిరణ్ మూవీస్ను స్థాపించారు. మొదటి సినిమాగా జంధ్యాల దర్శకత్వంలో శ్రీవారికి ప్రేమలేఖ నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత మయూరి, ప్రతిఘటన, మౌన పోరాటం, ప్రేమించు పెళ్లాడు, సుందరి సుబ్బారావు, కారుదిద్దిన కాపురం, అలాగే నువ్వే కావాలి, ఆనందం, నచ్చావులే వంటి సినిమాలు తీశారు. వీటిలో మయూరి, ప్రతిఘటన, నువ్వే కావాలి కమర్షియల్గా మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించే సినిమాలు పంపిణీ చేయడానికి మయూరి పేరుతో ఒక పంపిణీ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. సినిమాలు తీసి సొంత సంస్థ ద్వారానే పంపిణీ చేసుకునేవారు. కొన్ని బయట సినిమాలు కూడా పంపిణీ చేసేవారు. తెలుగులో తీసిన సినిమాలను హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఆయా భాషల్లో కూడా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అలా అన్ని భాషల్లో అటు ఇటుగా 80 సినిమాలు తీశారు. తెలుగులో అయితే 49 సినిమాలు తీశారు. వి మధుసూదన్ రావు, సంగీతం శ్రీనివాసరావు, జంధ్యాల, కె రాఘవేంద్రరావు, వంశీ, టి కృష్ణ, రేలంగి నరసింహారావు, మోహన్ గాంధీ, మౌలి వంటి దర్శకులతో సినిమాలు తీశారు. ప్రముఖ రచయిత డివి నరసరాజు కారుదిద్దిన కాపురం సినిమాను డైరెక్ట్ చేశారు. దర్శకులు తేజ, శ్రీనువైట్ల, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ శ్రియా తదితరులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. రామోజీ చిత్రాల్లో ప్రతిఘటన బ్లాక్ బస్టర్ సినిమా. హీరోయిన్ విజయశాంతి కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరిగింది. ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది. చరణ్ రాజ్ ఉత్తమ విలన్గా నంది అవార్డు అందుకున్నారు.
ఈ దుర్యోధన దుశ్శాసన లోకం అనే పాటకు ఎస్ జానకి బెస్ట్ ఫీమేల్ సింగర్గా నంది అవార్డు గెలుచుకున్నారు. తెలుగులో భారీగా వసూలు చేసిన ప్రతిఘటన 1987లో ప్రతిఘట్గా హిందీలో రూపొందింది. రామోజీనే రీమేక్ చేశారు. అక్కడ కూడా ఆ రోజుల్లో 8 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీ చిత్రానికి అంకుష్ ఫేమ్ ఎన్ చంద్ర దర్శకత్వం వహించారు. సింపుల్ బడ్జెట్తో తీసిన ఈ సినిమాలో సుజాతా మెహతా, చరణ్ రాజ్, మోహన్ భండారీ తదితరులు నటించారు. మయూరి సూపర్ హిట్ జాబితాలో ఉంది. ఈ సినిమా ఉషా కిరణ్ మూవీస్కి మంచి పేరు తెచ్చింది. ఆర్థికంగా లాభాలిచ్చింది. అవార్డులు పొందింది. నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్గా పేరుగాంచింది. ఇది కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇతర సూపర్ హిట్ సినిమాల్లో కారుదిద్దిన కాపురం, చిత్రం, ఆనందం, హిట్ జాబితాలో కాంచనగంగా, సుందరి సుబ్బారావు, ప్రేమించు పెళ్లాడు, ప్రేమాయణం, మౌన పోరాటం, ఓ భార్య కథ, మనసు మమత, అమ్మ, అశ్విని, వసుంధర, దీవించండి, మనసుంటే చాలు, నచ్చావులే, బెట్టింగ్ బంగారాజు, నువ్విలా ఉన్నాయి. యావరేజ్ సినిమాల జాబితాలో పూజకు పనికిరాని పువ్వు, మల్లెముగ్గలు, చందమామరావే, జడ్జిమెంట్, మామశ్రీ, పీపుల్స్ ఎన్కౌంటర్, జగన్నాథం అండ్ సన్స్, తేజ, డాడీ, మూడు ముక్కలాట, ప్రియనిస్తమ, విధి, బీరువా, జీవితమే ఒక సినిమాలున్నాయి. ఫ్లాప్ సినిమాల జాబితాలో పాడుతా తీయగా, మెకానిక్ మామయ్య, శుభవేళ, నిన్ను చూడాలని, ఆకాశ వీధిలో, ఇష్టం, నీతో, ఒకరాజు ఒకరాని, మాధురి తొలిచూపులోనే, ఆనందమానందమాయే, నిన్ను కలిశాక, దాగుడు మూతల దండాకోర్ వంటి సినిమాలున్నాయి. 2015లో దాగుడు మూతల దండాకోర్ చివరిగా తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు. వీటి హక్కులన్నీ రామోజీ వద్దనే ఉన్నాయి. సొంత ఛానల్స్లో వీటిని ప్రదర్శిస్తుంటారు. అన్ని సదుపాయాలుండి కూడా గత 9ఏళ్లలో రామోజీరావు మళ్లీ సినిమా తీయలేదు. ప్రారంభ దశలో ఏడాదికి 3 లేదా 2 సినిమాలు తీసిన రామోజీరావు 2015 తర్వాత సినిమాల ఊసే ఎత్తలేదు. ఎక్కువగా సీరియల్స్, ఇతర ప్రోగ్రామ్స్ మీదనే దృష్టి పెట్టారు. వయసు మీద పడటం, ఫిల్మ్ ప్రొడక్షన్స్ పట్ల ఆసక్తి ఉన్న నమ్మకస్తులు లేకపోవడం, లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు తీసే దర్శకులు లేకపోవడం వంటి కారణాలు కూడా ఆయన్ను సినిమాకు దూరం చేశాయి. కుడిభుజం లాంటి అట్లూరి రామారావు తప్పుకున్నాక 2000 సంవత్సరం నుంచి సినిమాల సంఖ్య తగ్గిపోయింది. 100 సినిమాల ప్రొడక్షన్ హౌస్గా ఉషా కిరణ్ మూవీస్ సంస్థను చూడాలని రామోజీ ఆకాంక్ష. ఆ విషయం సన్నిహితుల వద్ద కూడా చెబుతూ ఉండేవారు. కానీ ఆ ఆకాంక్ష తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడంతో పార్టీ కార్యకర్తలు, నేతలు విజయోత్సాహాలు జరుపుకుంటున్నారు. సాలి వీధిలోని వినాయక ఆలయం వద్ద చేనేత నాయకుడు గిర్రాజు నగేష్ ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మవరంలో అరాచక పాలన అంతమై శాంతి భద్రతలతో కూడిన పాలన కావాలని కోరుకున్నామని, అదే జరిగిందని అన్నారు. సత్యకుమార్ గారు గెలిచిన శుభ సందర్భాన ఈ బొడ్రాయి వినాయకుని దగ్గర 101 టెంకాయ కొట్టి మా వార్డులో 15వ వార్డులో ధర్మవరం ప్రజలందరూ వాళ్ళందరి ఆనందమే మా ఆనందమని ఇది మన సత్యకుమార్ గారు పదే అందరికీ పబ్లిక్ మీటింగ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఒక్కటే మాట అంటున్నాడు, ధర్మవరంని అభివృద్ధి చేయాలా. ఇన్ని రోజులు మీరు కష్టాలు పడినారు, ఇన్ని రోజులు కష్టాలు పడినది వదిలిపెట్టేసి ఈ రోజు నుంచి మనం అందరము మన ఊరు, మన చేనేతలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ పూర్తిగా ధర్మవరంలో ప్రతి ఒక్కరూ బాగుంటారని ఆయన చెప్పమన్నాడు. ఆయన ద్వారా మా నోట్లో మేము చెప్తున్నాము. రాబోయే కాలంలో ఆయన మినిస్టర్ అయ్యి ధర్మవరాన్ని అతి పెద్ద అభివృద్ధి చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వార్డులో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మనము వాళ్ళు చేసిన సహాయానికి మా గోరంత సహాయం చేయాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి లడ్డు పంచుతాము. వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు మన సత్యకుమార్ గెలిచినాడని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాం. ఈ విజయం ధర్మవరం ప్రజలది, మనది కాదు, ధర్మవరం ప్రజలది అని చెప్పి పదే ఘంటాపదంగా చెప్తున్నాను. బీసీ, ఎస్టీ, మైనారిటీలు, ఓసీలు ప్రతి ఒక్కరూ సహాయం చేసి మన సత్యకుమార్ అన్నని గెలిపించినారు. అదేవిధంగా పైన చంద్రబాబు నాయుడిని కూడా గెలిపించారు. ఈరోజు జరిగే కాబట్టి ప్రజలందరూ ఈ విజయాన్ని కోరుకున్నారు.
మూకముడిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. మాతో పాటు సత్యకుమార్ గారిని, అదే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. ఇది అందరికీ శిరస్సు వంచి ధర్మవరం పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల నోము ఆచరించే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందజేశారు. శనివారం ఒక్కరోజు 42,70,101 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. 60,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు భక్తులు అనేక రీతిగా 50,000 నుంచి 60,000 దాకా సోమవారం దర్శనాన్ని భక్తులు ఇచ్చేశారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాము. వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ, అలాగే ప్రసాదం కానీ, అలాగే అన్నదానం కానీ అన్ని ఏర్పాట్లు చేసాం. అలాగే పోలీసు కూడా బందోబస్తు చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. ఆ భక్తులు వచ్చిన దాని మీద ఈరోజు ఇన్కమ్ 39,75,091 రూపాయలు భక్తుల ద్వారా వచ్చిందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. భక్తులు నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? నిన్న మొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్టు భావించవచ్చు. ఆ సమాధానమే అమరావతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీలో 3 రాజధానులకు తెరపైకి తీసుకొచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు 4.5 ఏళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమిస్తుండగా ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధానిగా అమరావతి అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. ఆ విశేషాలు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. అక్టోబర్ 22న అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనే టీడీపీ ప్రకటించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని, ఇక్కడ శిథిలావస్థకు చేరిన భవనాలు, రహదారులు అన్నింటికీ పునర్వైభవం తీసుకువస్తామని టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు పదే పదే ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో అమరావతి రాజధాని ప్రాంతం విస్తరించి ఉంది. ఈ 2 జిల్లాల్లో 33 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్క సీటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ముఖ్యంగా తూళ్లూరు ప్రాంతం ఉన్న తాడికొండ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పోటీ చేసిన తెనాలి శ్రావణ్ కుమార్ 39,606 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో గెలుపొందారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజార్టీతో గెలవగా, నర్సరావుపేట నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు 1,59,729 ఓట్లతో గెలిచారు. ఇక విజయవాడ లోక్సభ స్థానం నుంచి కేశినేని శివనాథ్ 2,82,085 ఓట్లతోనూ, బాపట్ల నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ 2,08,031 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు రాజధానులు పెడతామన్న విశాఖపట్నం, కర్నూలులోనూ వైసీపీ అభ్యర్థులు గెలవలేదు. 4.5 ఏళ్లుగా అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందినవారు ఉద్యమం చేస్తున్నారు. టెంట్లు వేసి నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిరసనలను నిలిపివేస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సిఆర్డీఏ చట్టం కాలపరిమితి అయిపోయింది. దానిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసైన్డ్ భూములకు కౌలు చెల్లింపులు, పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు, డెవలప్ చేసిన ప్లాట్ల కేటాయింపు తదితర అంశాలపై కొత్త ప్రభుత్వం హామీ ఇస్తుందా అనేది చూడాలి. గత 5 ఏళ్లలో అమరావతిలో నిర్మాణాల పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫలితంగా నిర్మాణం పూర్తయ్యే దశలో కొన్ని, నిర్మాణంలో ఉన్న మరికొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
అమరావతి రాజధానిని 10 ఏళ్ల కిందట డిజైన్ చేసినప్పుడు దశలవారీగా 2050 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ ప్రణాళికలను అప్పటి ఏపీ ప్రభుత్వం తయారు చేసింది. దీనికి 1,09,023 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ అంచనా వేసింది. మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, రైతులకు ప్లాట్లు ఇచ్చిన చోట సౌకర్యాల కల్పనకు 52,837 కోట్లవుతుందని లెక్కగట్టింది. సిఆర్డీఏ లెక్కల ప్రకారం 2019 నాటికి 42,170 కోట్లు విలువ చేసే పనులు చేయడానికి టెండర్లు పిలిచారు. మొత్తంగా 10,000 కోట్లు ఖర్చు చేసినట్లు 2019లో ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇలా కీలకమైన భవనాల నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియంతో కలిసి డిజైన్లు రూపొందించింది. వీటిని తిరిగి కొనసాగిస్తారా లేదా కొత్తగా డిజైన్లు రూపొందించి నిర్మాణాలు చేపడతారా అన్నది కొత్త ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. అమరావతి పరిధిలో వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం సిఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేసింది. 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అలాగే భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్లను 2,500 నుంచి 5,000 రూపాయలకు పెంచుతూ 2024 ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంది. అమరావతి ఉద్యమాన్ని తక్కువ చేస్తూ అక్కడి ప్రజలకు ఇతరత్రా ప్రయోజనాలు ఇస్తే తమ వైపు తిప్పుకోవచ్చని భావించింది. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి. కేవలం భూములిచ్చిన రైతులు మాత్రమే కాదు, మిగిలిన ప్రజానీకంలోనూ అమరావతి విషయంలో అసంతృప్తి ఉందని అర్థమవుతోంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.